శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనేశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు, పూర్ణశుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో, అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చరః రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుః అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే, బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు గనక వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలనర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక
ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. త్రింశన్ మాసం శనైశ్చర, 30 నెలలు 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు. కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ, అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి, వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్ర త్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 25 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు మళ్ళీ. అంటే రుజు మార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత
ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ రెండు రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి కుజస్తంభనం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ముఖ్యంగా కుజుడు స్తంభనంలో ఉన్నాడు. అంటే నిర్ణీత కాల వ్యవధి కంటే ఎక్కువ రోజులు రాశిలో ఉన్నాడు అన్నమాట. మిథున, కర్కాటక రాశిలలో సంచరిస్తున్నాడు. అయితే కుంభరాశి జాతకులకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయము పంచమ స్థానం అవుతుంది. అయితే ఈ పంచమ స్థానంలో 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 మధ్యకాలంలో, మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మిథున రాశిలో సంచరించడము ప్రతికూలమవుతుంది కుంభరాశి జాతకులకి. అంటే 5వ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట. 5వ స్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలపై ప్రభావం చూపిస్తాడు ముఖ్యంగా అని ఆలోచించినట్టయితే, పిల్లల చదువు విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఆటంకాలు రావడం మూలకంగా మనకు పిల్లల విషయంలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల చదువుకు ముఖ్యంగా విలువ ఇవ్వండి, ప్రాధాన్యత ఇవ్వండి. తర్వాత పెళ్ళి అయ్యి చాలా రోజుల నుంచి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంత అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం లోపల సంతాన సాఫల్యము, సంతానాన్ని పొందడము, తర్వాత అనుకోని కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏమో మనకు విభిన్నంగా ఫలితం వచ్చే అవకాశాలు కూడాను ఉన్నాయి ఈ సమయం లోపల. తర్వాత ప్రారంభించినటువంటి పనుల లోపల ముఖ్యంగా ఆలస్యం కనబడుతుంది. కొన్ని పనులు మధ్యలో వదిలిపెట్టడము, ఆగిపోవడము, ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరగడము, హైయప్స్తో అధికారులతో కొన్ని ఇబ్బందులు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడుగా ఖర్చులు ఎక్కువ ముందుకు వస్తాయి. ఊహించని ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, భూతగాదాలు ముందుకు రావడము, వాహనముల విషయం లోపల మనకు రిపేర్స్ రావడము, ఇంటి మరమ్మతులు ఫోర్స్డ్గా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడము, ఇలాంటివన్నీ కూడాను ఈ పంచమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నటువంటి సమయంలో కలుగుతుంది. అయితే పంచమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ దశమాధిపత్యం వచ్చింది కనుక ఇది కూడాను మీకు కొంతవరకు కలిసి వస్తుంది. అంటే కొన్ని విషయాలలో, పిల్లల విషయంలో మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళ చదువు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళ విషయం లోపల పెళ్లి సంబంధం చూడడము, ఇలాంటివి ఏవైనా కూడాను మీరు పిల్లల విషయంలో చేసేటట్టయితే మీకు అనుకూలంగానే ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇక కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తదనంతరం 20 అక్టోబర్ నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుంచి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే టోటల్గా మనకు 91 రోజులు మొదట్లో, దాని తర్వాత 64 రోజులు, కలిపి 155 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. నిర్ణీత కాల వ్యవధి 45 రోజులే. అంగారకుడు ఉండేటువంటి ఒక రాశిలో 45 రోజులే ఉంటాడు. కానీ దానికి మించి ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఇది స్తంభనం అన్నమాట.
దీని మూలకంగా మనకు పాపి ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నప్పుడు మనకు అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్థానంలో ఉన్నప్పుడు మంచి కూడాను ఎక్కువ రోజులు జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం కుంభరాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6వ స్థానంలో సంచరించడం చాలా కలిసి వస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి మీరు విముక్తులవుతారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. సంతోషంగా జీవనం గడుపుతారు. ఆనందంగా ఉంటారు. తర్వాత బంధువులు, ఆత్మీయులు, దగ్గర వాళ్ళు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అంతేకాకుండా మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు ఈ కాలం లోపల ఈ నేను చెప్పినటువంటి సమయంలో మీకు ప్రతిఫలాలు అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు పూర్వం ఏవైతే పెట్టుబడులు పెట్టినారో ఈ అంగారకుడి మూలకంగా మీకు కలిసి వస్తాయి. అంటే భూముల విషయంలో మీరు పెట్టుబడి పెట్టి ఉన్నట్టయితే, లేదా ఇంటి విషయం లోపల ఏదైనా కూడాను మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు కుంభరాశి వారికి మిగతా గ్రహస్థితి ఎలా ఉన్నానో ఒక పక్కన అంగారకుడు మీకు ఈ కర్కాటక రాశి సంచారము మీకు బాగా కలిసి వస్తుంది. దాన్ని ఉపయోగించుకున్నట్టయితే మీకు అద్భుతాలు జరుగుతాయి. మిగతా గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడాను ఉన్నప్పటికీ అంగారకుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలలో, కొన్ని కార్నర్స్లో మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. అది సద్వినియోగపరచుకోండి. ఇక పంచమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కలిగేటువంటి ఫలితాలకు పరిహారం కూడాను మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి. అభిషేకం చేయండి సుబ్రహ్మణ్య స్వామికి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. చాలా మీకు సంతృప్తిగా ఉంటుంది. కలిసి వస్తుంది. శుభం.